హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు సూపర్ 6 పథకాలతో పాటు ప్రతి రైతు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలో వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా రైతు రుణమాఫీ అని చెప్పుకోవచ్చు. గతంలో రైతు రుణమాఫీ ప్రతి రైతుకి జమ చేయలేకపోతున్నామన్న విషయాన్ని అయితే వెల్లడించగా ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు వారికి భౌతిక రసీదులు మరియు మెసేజ్లు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది. మరి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకోవచ్చని, ఇలా అప్లై చేసుకున్న రైతులందరికీ రైతు రుణమాఫీ జమ చేయడంతో పాటు వారందరికీ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉంటారు కాబట్టి వడ్డీని కూడా తిరిగి మళ్ళీ రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో లింక్ టచ్ చేసిన వెంటనే వారి ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే వారికి ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా అన్న విషయానిపై క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతు ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ చేయబోతున్నాం అన్నట్లు సీఎం గారు తెలియజేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతి రైతుకి తెలియజేయడం ఏమనగా వారందరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలో ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థ అనేది తెస్తామని, ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా కూడా ఈ వ్యవస్థ ద్వారా కూడా రైతు రుణమాఫీ అప్లై చేసుకోవచ్చని ప్రత్యేకంగా తెలియజేశారు. సో చూసారండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.